నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము గల్లీ బాయ్స్ ఫ్రమ్ మదిరింది. సద్దాం, రియాజ్, can we have you on stage please? రియాజ్ దా. నమస్తే అందరికి నమస్తే. రియాజ్ కాదు ఏంటి ఎప్పుడు సూటు బూటు బాగా హడావుడి చేస్తావు, ఎందుకు ఇవాళ ఇంత కామన్ గా వచ్చావు? ఎండాకాలం కదా ఒక్క పోస్తా ఉంది. ఓ వెదర్ ప్రాబ్లం. ఓకే సద్దాం ఎక్కడ? వస్తాడు ఆగు వెయిట్ చేయి. సరే నేను వెళ్తున్నా, బాయ్. వద్దు మాకొద్దులే కానీ. అందరికీ నమస్కారం అండి. నేను పెద్ద ప్రొడ్యూసర్ని. బట్ ఏంటంటే ఆడిషన్ పెట్టడానికి స్థలం దొరకలే. నాకు స్థలం దొరకలేదు కానీ స్వామినాయుడు గారు దొరికారయ్యా. అడిగా, సార్ స్థలం కావాలి సార్, ఏం చేయాలి సార్ అంటే, మన బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ పెట్టుకో అని చెప్పాడు. ఏంది ఆడిషన్ పెట్టా, ఇంకా 11 అవుతుంది టైము, రాలేదు. ఏమ్మా అందరూ పైన, మరి కింద? అందరు వచ్చినారైతే నమస్తే. నమస్తే. మొత్తం మందే, పోయి తాగు. మందా బాబు? మందు కాదు, ఆడిషన్ పెట్టాం ఇక్కడ. షటప్ అంతా మందే. ఇది షటప్ ఆ మూల కూర్చున్నది. షటప్ కాదురా, ఆడిషన్ పెట్టాం. మీరు ఎవరు? నేను ఎవరా? ఇట్రా చెప్పు. ఈ మైక్ పట్టుకో. చరణ్ అన్న నాకు టచ్ లో ఉంటాడు ఎప్పుడు. మైక్ పట్టుకో. చరణ్ అన్న టచ్ లో ఉంటాడు తెలుసా? టచ్ లోనా? ఎట్లా? ఈ ఫోటో ఎవరిది? చరణ్ అన్నది. చూసినావా టచ్ లో ఉన్నాడు? తక్కువ అంచనా వేస్తున్నాను. చిరంజీవి గారు నాకు బాగా క్లోజ్. చిరంజీవి గారు క్లోజా? చిరంజీవి గారు క్లోజా? ఎట్లరా? మొన్న కార్ దగ్గర పోతే డోర్ క్లోజ్ చేసిండు. అంతెందుకు, ఏం బుచ్చన్న, మా బుచ్చన్న ఉన్నాడు. బుచ్చన్న గుప్పెన స్టోరీ గుచ్చి చెప్పినా నేను, తెలుసా? నువ్వు అంతెందుకు, ఉప్పెన టైటిల్ మనదే. నువ్వు ఉప్పెన షూటింగ్ జరుగుతుంది, అందరికి అన్నం పెడుతున్నారు. అన్నంలో ఉప్పు లేదు, ఉప్పు అయిందా అని చెప్పిన, అదే టైటిల్ గా పెట్టారు. మరి ఏందనుకుంటున్నావు? దాని టైటిల్ ఇచ్చేసినావు నువ్వే. నేను లేకపోతే ఆ పడవ సీనే లేదు. పడవ సీనా? ఎట్లా? ఆ పడవ నాది రెంట్కి ఇచ్చిన. ఒరే ఇట్లా చెప్పు. ఇవన్నీ ఎందుకు వస్తున్నారా మధ్యలో? ఉషారా? ఎనర్జీ పిల్లకాయలు మెత్తవన్నారు. అన్నా కొంచెం లేండి అన్నా. ఏం మనిషిరా నాయన? ఇగో మా పిల్లకాయలు ఉన్నారు, ఆడిషన్ చేసుకో, పంపిస్తా. ఒక్కొక్కరిని పంపి తొందరగా పంపి, మాకు కావాలా ఇడా. రావాలన్నా ఎవరన్నా ఆడిషన్ ఉంటే యాక్టింగ్ చేస్తే పోతా ఉంటాం ఇడా. ఎవరు ప్రొడ్యూసర్ని కొడతానావా? బా కింద పడి లేచిన ప్రొడ్యూసర్ నిన్నే చూసా నేను. సూపర్ సార్. సార్ పెద్ద ప్రొడ్యూసర్ అన్నారు. నేనే పెద్ద ప్రొడ్యూసర్ని. 2 ఛానల్ కూడా లేవు. అది కాదురా, డబ్బులు బాగా పెడతా ప్రొడ్యూసర్ నేను. అవునా సార్? నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి సార్. చాలా స్టోరీ. అసలు నువ్వేం చేస్తావు? బిర్యానీ చేస్తా, భలే ఉంటుంది, తింటావు. బిర్యానీ కాదురా, నువ్వేం చేస్తావు సార్? ఇంతకు ముందు 5 సినిమాలు తీసా సార్. 5 సినిమాలా? అవు. బా ఏదో చెప్పా. నా ఫస్ట్ సినిమా పేరు గుత్తికి 2 ద్రాక్ష పండ్లు. ఏందిందా? గుత్తికి 2 ద్రాక్ష పండ్లు సార్.
గుత్తి రెండు ద్రాక్ష పండు అదేం సినిమారా? అంటే మన హీరోకి పళ్ళతో ఉంటుంది సార్ ద్రాక్ష అది. ఆహా. అది మొత్తం విలన్ నరికేస్తాడు, అదే స్టోరీ. నా రెండో సినిమా సార్, టైటిల్ చెప్తే షేక్ అవుతావు. షేక్ ఏంది ఏంది ఏంది? టైటిల్ పేరు సార్ 10కి 3. 10 ఏది 13 కొత్తిమీర కట్లా అట్టండా సార్. నా మూడో సినిమా పేరు సార్ చెప్పు. పాయింట్ ఇప్పు. ఏయ్ సార్ ఏంది ఏంది పాయింట్ ఇప్పు సార్. ఏయ్ అందరం ముందు ఏందో నువ్వు చెప్పేదే? నా సినిమా పేరే పాయింట్ ఇప్పు. సినిమా పేరు పాయింట్ ఇప్పా? అవు సార్. అదేం సినిమారా? నా 4వ సినిమా పేరు ఇక దొడుక్కో. ఏంది అప్పుడు ప్యాంట్ ఇప్పితే ఇప్పుడు దొరుకుకోవాలా? అంటే పాయింట్ ఇప్పు అనేది పార్ట్ 1 సార్, ఇక దొడుక్కో అనేది పార్ట్ 2 సార్. నా 5వ సినిమా పేరు సార్ చెప్తే షాక్ అవుతావు. చెప్పు అయ్యా స్వామి. నా 5వ సినిమా పేరు సార్ చెప్పు అందుకొని సంపుతో శంషా నా కొడక. ఎవరిని కొడతారు నువ్వా సార్? అంటే హీరో విలన్ కి ఇచ్చే వార్నింగ్ సార్, మన టైటిల్లో పెట్టినాం. ఏంది అంత మొత్తం డైలాగు? సార్. సార్ చెప్పు. కూసో. నేను కూర్చోబోలేదు చెప్పు. మన సినిమాలో ఇంటర్వెల్ ఉంటుంది సార్. వా ఏముంటదిరా? 10 నిమిషాలు ఉంటది. ఏంది ఇంటర్వెల్? సినిమాలో ప్రతి సినిమాలో 10 నిమిషాలు ఇంటర్వ్యూలు ఉంటదిరా సార్. క్లైమాక్స్ లో చచ్చిపోతారు సార్. ఎవరు హీరోనా విలనా? ఆడియన్స్. దేనికిరా? అంతే మన సినిమా అట్టుంటది సార్. మీకు స్టోరీ చెప్తా. చెప్పు. ఎట్లుంటాయి సార్ ఉంగరాలు? నేనే కొత్తవి కొన్నా. ఉంగరాలు కాదు స్టోరీ చెప్పు సార్. ఇంత ఉంది సార్ మీ మూతి. మూతి కాదురా స్టోరీ చెప్పురా. సార్ మీ ముఖం చూసా అంటే నాకు కాన్సన్ట్రేషన్ వస్తలేదు సార్. సరిగ్గా చూసి చెప్పు. సరే సార్. సార్ మీకు స్టోరీతో పాటు మీకు పాటలు కూడా ఉన్నారు కదా? పాటలు కూడా ఉండాలా? మా బొమ్మడిది ఉన్నాడు. ఫస్ట్ స్టోరీ చెప్తా సార్. చెప్పు. జిప్ ఓపెన్ చేస్తే ఏం మనిషివాను? అది కాదు సార్. జిప్ అంటే జిప్ జిప్ జిప్. అదే అవును సార్. జిప్. సరే చెప్పు. ఓపెన్ చేస్తే సార్ స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ గాడు, సురేష్ గాడు, ఈరి గాడు, సూరి గాడు. వీళ్ళందరూ ఎవర్రా? నన్ను ఎంకరేజ్ చేసి బస్ ఎక్కించి సార్ హైదరాబాద్కి. అందరి పేర్లు వేస్తావా? ఇది పెద్ద స్పెషల్ థ్యాంక్స్ సార్. ఏది? స్పెషల్ థ్యాంక్స్ టు పెద్దపాడు మల్లమ్మ. మళ్ళీ చెప్పా. పెద్దపాడు మల్లమ్మ. పెద్దపాడు మల్లమ్మ అవి ఎవరా? మా అవ్వ సార్. మీ అవ్వ ఎందుకు వచ్చిందిరా సినిమాలో? సార్ ఉంటది కానీ ఇప్పుడు మా బొమ్మడిది పిలుస్తా. పిలువు. పాటలు భలే వాడతారు సార్. అవునా? మరి బొమ్మడిదే వస్తాడా మామ? సార్ ఇది తెలుసా? మర్చిపోయావా అడిడు. ఏది మావా నా గురించి చెప్పినా? బ్రహ్మాండంగా చెప్పినా పోయి. మంచి పాట పాడాలనా? ఆగురా ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పురా ఆడగా. అందరికీ హాయ్. హాయిగా లేదంట. ఇది బాగాలేదు పాట పాడు, అదే బాగుంటది. చెప్పు. పాట సార్. ఈ పాట అంటే మీరు పిచ్చోడైపోతారు సార్. పిచ్చోడ్నా? సార్ తలుసుకుంటే కడుపు బాధ తీసుకుంటారు సార్. దేనికిరా? ఉప్పెన సినిమాలో పాట మా వాంది సార్. ఏంది నా ఇదే? కాదు బుచ్చిబాబు నాకు నచ్చిందని చెప్పి కాపీ కొట్టినాడు సార్. అవును సార్. టోటల్ కాపీ రైట్స్, టీ రైట్స్, బూస్ట్ రైట్స్ మొత్తం ఇనివే సార్. అన్ని నువ్వు చెప్పు. నేను ఇప్పుడు కేసు పెడతా కానీ చెప్పు. పాడరా. పాడాలనా? నీ కన్ను నీలి సముద్రం, నీ నవ్వు ముత్యాలహారం, నీ నవ్వు చంద్రహారం, నీ చెవులు వజ్రాలహారం. ఎటు సార్ పాట? పాట పాడుతున్నాడా ఇంకేమైనా చేస్తున్నాడు వాడా? బొమ్మడిది సార్ మా ఓన్ రైటింగ్. మీకు సుకుమార్ రైటింగ్స్ తెలుసా? తెలుసురా. అట్లా సందీప్ రైటింగ్స్ కొన్ని ఉన్నాయి సార్. అవునా? సరే చూస్తా. మన రామ్ చరణ్ సార్ ఒక పాట రాసిన చెప్పవా? బా మొన్ననే శరణ్ సార్కి ఒక పాట రాసినాడు సార్. హిందీ చరణ్ సార్కి. ఈ పాట RRR లో పెడదామని ట్రై చేస్తా అన్నాడు. అవునా? అవును సార్. అట్టయితే నేను ఖచ్చితంగా వినాలి. చెప్పురా. తుమ్ము చూడు దగ్గు చూడు మామ, తుమ్ము చూడు దగ్గు చూడు మామ, ముక్కులోని జలుపును చూడు, ఇండియాలోని రాష్ట్రాలలో మామ పాజిటివ్ కేసులు చూడు. ఎట్టుంది? అది RRR, ఇది కరోనా రా. ఇది ఎందుకు వచ్చిందా? ఇప్పుడు కరోనా టైం కదా, సినిమాలో పెట్టినామనుకో ట్రెండ్ అవుతుంది. ఏం సాహిత్యం సార్. పాజిటివ్ కేసులు చూడు ఎవరు చూడలే సార్. అదే మామ ఆ పాట వాడు. అదే మన చిరంజీవి సార్ కోసం రాసినాం. ఇను ఇంటావు చెప్పు. మొన్ననే పోయింది శివరాత్రి, రేపు వచ్చేది నవరాత్రి,
ఎల్లుండి ఏమో రంజాను, ఆ తర్వాత పీర్ల పండగ. హబీబీ ఏ బీబీ షిషిడి ఓ షిడి, హబీబీ షిషిషి డిడిడి నాకు ఓ షిడి. వానికి ఓసిడి సార్. వాడికి ఓసిడి ఉందని చెప్పేసి ఈ పాట రూపంలో తెలియాలా? అలా ఏమనుకుంటాడావు సార్ నా పాటలు? పో సార్. ఏంది సార్ ఇది? ఆడిషన్ పెడితే ఇట్లాంటి వాళ్ళు వస్తా ఉన్నారా? సార్ మా తమ్ముడు ఒక పాట ఉంది పాడతాడంట, పంపించాలనా? పంపి. ఏం సార్ ఇదే మరి దారుణం ఉంది. టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంది. చ మీరైనా చెప్తే కదా కొంచెం. సార్ నువ్వేం సార్ పిట్టపిల్ల ఉన్నట్టున్నావు? సార్ సార్ ఒక పాట రాసుకొచ్చింది సార్, అది పాడి నేను వెళ్ళిపోతా. అది పాడేదానికి వచ్చావా సార్? సందర్భం ఏమంటే హీరోయిన్ సార్ వాళ్ళ అత్త చచ్చిపోదని చెప్పి పాట పాడతారు సార్. పాడాలనా సార్? వాళ్ళ అత్త చచ్చిపోదని పాట పాడుతున్నాడు. అవును సార్. సరే పాడు. హీరోయిన్ పాడుతుంది వాళ్ళ అత్త చచ్చిపోతలేదని చెప్పి. సరే కానీ ఇది వామప్పు పాట కాదు. చిన్నత్త పాయ్ పాయ్, పెద్దత్త పాయ్ పాయ్, మా అత్త మాత్రం పోకపాయ్. నువ్వు నోరుముయ్ నువ్వు షారోయ్, మే నెలలో ఎండవాయ్ ఆగస్టులో వానవాయ్, అప్పుడు కూడా పోకపాయ్. పాయ్ 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 పాయ్, పోత పోత అంటాంది మంచం ఎక్కి కూసుంది. ఈడెవడు రైడా? వీడికి ఇచ్చాలా స్ట్రోక్? వీడిగా గట్టిగా ఏంది ఇది? ఆడిషన్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా? ఏంది సార్ ఇదే మరి దారుణంగా ఉంది. వాడు వచ్చి ఇంకో పాట ఉన్నా సార్. ఒరే నువ్వు పాడరా, పాడిపోరా నాయన. సార్ ఇదే ఖచ్చితంగా మీ సినిమాలో పెట్టుకోవాలి సార్. సరే పాడరా. ఇను సార్ బాగా. తలకై వలిగిందా, కన్ను సొట్ట పోయిందా, నడుం పూస పుట్టుకున్న నీ తిరిగిందా, ముక్కే బెండయిందా, మూతే సొట్టయిందా, మెడ పంపల మీద నీకు మచ్చబడిందా. ఎట్లున్నా సార్? నువ్వు ఏర్లు అమ్ముకుంటారు చూడు, ఆ దగ్గు జలుబుకి ఏర్లు ఇస్తామని చెప్పి అట్లా వాడుతున్నావు. ఓ తెలియదు సార్, టాలెంట్ని ఎప్పుడు గుర్తిస్తారు సార్? ఏంది సార్ ఇది మరి? సార్ ఆడిషను రేపు పెడతాం, ఈరోజు రాహుకాలం ఉందంట. సరే సార్ అయితే. థ్యాంక్ యూ గల్లీ బాయ్స్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. మంచి మంచి పాటల్ని చాలా బాగా కూనీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అవును ఏంటి రియాజ్ హట్ అయ్యాడంట? పొద్దున్న రామ్ చరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వీళ్ళకి ఫోటో దొరికిందంట, ఈయనకి ఫోటో దొరకలేదట. కొంచెం హట్ అయ్యి సరిగ్గా పాపం ఫీల్ అయ్యావంటే ఏంటి, ఏం జరిగింది అసలు? వాడు పొట్టయినప్పుడే హట్ అయ్యిండు, కొత్తగా కావాల్సిన అవసరమే లే. ఏమన్నా? ఏం లేదా, వెళ్ళిపోండి అయితే. థ్యాంక్ యూ. ఉండక ఏం లేదన్నారు కదా. లాస్ట్ ఒక మాట చెప్పిపోతాం. సరే చెప్పండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ అన్న. మార్నింగ్ ఇంటి దగ్గరికి వెళ్తే చిరంజీవి గారి ఇంట్లోకి పిలిచి ½ అన్ అవర్ కూర్చొని మాట్లాడారు. చాలా సున్నితంగా, చాలా నైస్గా. నిజంగా నేను అలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలా. ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉండి పిలిచి మాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మెగా ఫ్యామిలీ అంటే కళాకారునికి, కళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యామిలీ. నాకు ఒక కళాకారునిగా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పాలకూర పప్పు, మెగా ఫ్యామిలీ నిప్పు. చెప్పు రియాజ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గల్లీ బాయ్స్. థ్యాంక్ యూ.